స్వాగతం. మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ బేగం బజార్లో 9.50 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ భవనాన్ని ప్రారంభించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆత్మహత్య చేసుకున్న కంచర్ల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను వీఆర్ఏలు అడ్డుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు దాదాపుగా 100 మంది తెరాస పార్టీ కండువ కప్పుకున్నారు. వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సిపిఎస్ ఉద్యోగుల డిమాండ్ పరిష్కారానికి ప్రభుత్వం మరో 2 నెలల్లో నిర్ణయం తీసుకుంటుందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉంటుందని, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈ ఏడాది ఆఖరికల్లా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంచంగుపుట్ట మండలంలోని లక్ష్మీపురం పంచాయతీకి చెందిన కర్లపోదార్ వాగుపై వంతెన లేక రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ లో ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి జరిగింది. గర్భిణీ మృతికి వైద్యులే కారణమంటూ ఆమె బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వికారాబాద్ మండలం మైలార్దేవపల్లికి చెందిన రమాదేవిని ప్రసవం కోసం వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెను చేర్చుకుని ఆపరేషన్ చేశారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందింది. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డు మండీ రెస్టారెంట్ ను ఎంఐఎం యాకూపురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ప్రారంభించారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశామని రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, ఎమ్మెల్సీలు సత్యనారాయణ రాజు, మహేందర్ రెడ్డి, దొరబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సెంట్రల్ రోడ్ రవాణా శాఖ డీజీ నిర్మల్, ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులందరికీ సంతృప్తికరంగా వాహన సేవలో దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అన్నారు. టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు. లిక్కర్ స్కామ్ పై బీజేపీ బుద్ధిలేని ప్రచారం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు పదే పదే ఈ అంశంపై మాట్లాడుతున్నారని, సూదిని సృజన్ ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారు విచారణ చేయండి అని రేవంత్ కోరారు. చంద్రబాబు, లోకేష్లపై కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అని, నారా లోకేష్ కాలిగోటికి నాని సరిపోడని వారు ఆరోపించారు. చంద్రబాబు కుటుంబంపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలతో గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ రోజు గుడివాడకు పలువురు టీడీపీ నేతలు రానున్నారు. టీడీపీ కార్యాలయానికి ఇప్పటికే భారీగా చేరుకున్నారు తెలుగు తమ్ముళ్లు. గుడివాడలో మరోసారి వేడెక్కనుంది రాజకీయం. తెలుగుదేశం పార్టీ 2024లో తిరిగి అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు హనుమంత రాయచౌదరి పార్టీ శ్రేణులను సూచించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ సభ్యత్వాలను నమోదు చేయడంపై నాయకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించిన వారు వారి నైపుణ్యాలను పెంపొందించుకుని ప్రదర్శించగలిగితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే వరప్రసాదరావు అన్నారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. అల్లూరి జిల్లా ఘాట్ రోడ్ లో భారీ వరదలతో అల్లకల్లోలంగా మారాయి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాహన చోదకులు ఘాట్ రోడ్ లో ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తమయ్యాయి. ఈ వర్షాలకు కొండలు, గుట్టలపై నుండి వర్షపు నీరు రోడ్లపైకి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఈ వాహనాల చోదకులందరికీ కూడా కష్టాలలో గమ్యానికి చేరుకుంటున్నారు. విశాఖ గాజువాకలో అత్యంత ఎత్తైన గణపతి విగ్రహం ప్రమాదకర స్థితికి చేరుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. విగ్రహం కూలిపోతుందేమో అన్న ఆందోళన నేపథ్యంలో నిర్వాహకులు భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసులు తనిఖీ చేసే ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయని ఆర్ఎండ్బీ అధికారులు నివేదిక ఇవ్వడంతో వెంటనే నిమజ్జనం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. గోవింద నామ స్మరణలతో తిరుమాడ వీధులు మార్మురుగాయి. బ్రహ్మోత్సవాలలో రద్దీ కారణంగా గరుడ సేవ చూడలేని భక్తుల కోసం ప్రతి నెల పౌర్ణమి రోజున రాత్రి టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తోంది. సర్వాలంకరణ భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు 10వ తేదీ శనివారం రాత్రి నంది వాహనంపై ఊరేగనున్న వినాయకుడు శుక్రవారంతో నవరాత్రుల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శనివారం నుండి ప్రత్యేక ఉత్సవాలను 11 రోజుల పాటు నిర్వహిస్తారు.